hello, namaste. Welcome to my channel Nutrilicious. Please subscribe. Thank you. Dear friends, ఏ పూజకైనా నైవేద్యం పెట్టాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది రవ్వ కేసరి బాత్. ఈ కేసరి బాత్ ప్రసాదం ఇష్టము ఉండని వాళ్ళు అస్సలెవ్వరూ ఉండరు కదండి. అందుకే ఈరోజు నేను ఈ దివ్యమైన ప్రసాదం కేసరి బాత్ పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపిస్తానండి. చూడ్డానికే కాదు, రుచిలో కూడా ఆహా అనిపించే విధంగా ఉంటుందండి. సో స్టార్ట్ చేసేద్దామా మరి. ముందుగా ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ నెయ్యి వేడి చేసుకొని డ్రై ఫ్రూట్స్ అంటే కాజు, కిస్మిస్, బాదాం, పిస్తా లాంటివి దోరగా వేయించుకొని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళా 2 టీ స్పూన్లు నెయ్యి వేసి 1 కప్ అంటే 250 గ్రామ్స్ బొంబాయి రవ్వ వేసి దోరగా పచ్చి వాసన పోయి మంచి సువాసన వచ్చే వరకు వేయించుకొని తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. అదే కప్పుతో 1 కప్పు పంచదార కొలుచుకొని వేయించి పక్కన పెట్టుకున్న బొంబాయి రవ్వలో వేసి బాగా కలపాలి. ఇలా చేస్తే మనకు ఉడుకుతున్నప్పుడు రవ్వ ఉండలు కట్టకుండా ఉంటుంది. మనము ఇక్కడ కొలతకి ఒకే కప్పు తీసుకొని అన్నీ కూడా దానితోనే కొలుచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్లో కాచి చల్లార్చిన ఫుల్ క్రీమ్ పాలు 1 కప్పు వేసి కాగబెట్టుకోవాలి. అదే కప్పుతో 2 కప్పులు నీళ్లు కూడా వేసి బాగా మరగనివ్వాలి. మరుగుతున్నప్పుడు కొన్ని కుంకుమ పువ్వు రేకులు, 1 టీ స్పూన్ దంచిన యాలకుల పొడి, 1 చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ కూడా వేసుకొని మంచి మరుగు రానివ్వాలి. ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి. మీరు ఇక్కడ 1 కప్పు పాలు బదులు 3 కప్పులు నీళ్లతో కూడా కేసరి బాత్ చేసుకోవచ్చు. కానీ పాలు కొన్ని వేస్తే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు మరుగుతున్న దాంట్లో ఇది వరకు మనం వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వ ప్లస్ పంచదార మిక్స్చర్ని కొంచెం కొంచెం వేసుకోవాలి. రవ్వ వేస్తున్నప్పుడు కలుపుతూ ఉంటే అస్సలు ఉండలు కట్టదండి. కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే ఒక 5 to 7 మినిట్స్లో మనకి రవ్వ చక్కగా ఉడికి స్మూత్గా తయారవుతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో 2 టీ స్పూన్ల నెయ్యి కూడా మళ్ళా వేసుకుంటే మనకు కేసరి బాత్ అస్సలు అడుగు అంటకుట్ట చక్కగా స్మూత్గా ప్యాన్కి సైడ్స్ నుండి అంటుకోకుండా వచ్చేస్తుందండి. అంటే మనకి కేసరి బాత్ రెడీ అయిపోయిందని అర్థం. లాస్ట్లో మనము వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ప్యాన్కి సైడ్స్ నుంచి ఈజీగా వచ్చేస్తున్నప్పుడు స్టవ్ కట్టేయాలి. ఎక్స్ట్రా టైం మనం ఉంచితే కనుక మాడుతుందండి. సో స్టవ్ కట్టేసి కేసరి బాత్ని డిష్ అవుట్ చేసుకోవడమే. డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించుకోవడమే. ఇప్పుడు నేను మీకు ఇంకొక చాలా సింపుల్ ప్రసాదం చేసి చూపిస్తానండి. అదే కార పొంగలని, వేన్ పొంగల్ అని కూడా అంటారండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 3 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాగాక 10 నుంచి 12 జీడిపప్పుల పలుకులు వేసుకోవాలి. కొద్దిగా వేగాక 1 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ దంచిన మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఇంగువ వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు కొన్ని తాజా కరివేపాకు ఆకులు కూడా వేసుకొని అవి చక్కగా వేయించుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే ఉడకబెట్టుకున్న పప్పు బియ్యం వేసుకోవాలి. దీనికి ప్రెషర్ కుక్కర్లో 1 కప్పు బియ్యం, 1 కప్పు పెసరపప్పు 2 బాగా కడిగి 2 కప్పులకి 5 కప్పులు నీళ్లు పోసుకొని 3 నుంచి 4 విసిల్స్ వచ్చి మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ ఉడికిన పప్పు బియ్యాన్ని వేయించుకున్న పోపులో వేసుకోవాలి. బాగా కలపాలి. 1 కప్పు నీళ్లు కూడా పోసుకోవాలి. ఇంకొక 2 నిమిషాలు ఉడకబెట్టాలి. ఎంత మెత్తగా స్మూత్గా అవుతే అంత రుచి అమోఘం. ఇప్పుడు ఆఖరికి 2 టీ స్పూన్ల నెయ్యి మళ్ళా వేసుకొని ఒక్కసారి కలిపి స్టవ్ కట్టేయాలి. ఇంకా డిష్ అవుట్ చేసి ప్రసాదంని దేవుడికి నైవేద్యంగా సమర్పించుకోవడమే. చూసారు కదండి, ఎంతో సింపుల్గా సూపర్ ప్రసాదం టెన్షన్ లేకుండా ఎలా చేయాలో. ఈసారి వచ్చే అమ్మవారి పూజలకి తప్పక ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.